ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారే యవ్వనంజరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. ఓ అర్జున, దేహానికి 4 స్థాయిలు కలవు. అది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, దేహాంతర ప్రాప్తి అంటే మరుజన్మ. ఇలాగా మరణం తర్వాత దేహాంతర ప్రాప్తి అనేది ఉంది. కాబట్టి నువ్వు మరణం గురించి బాధపడాల్సిన అవసరము లేదు. ఆత్మ నిత్యమైనది, ఎప్పటికీ నశించదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ వివరణ ఏం చెప్తున్నాడంటే, బాల్యం నుంచి యవ్వనానికి వెళ్ళేటప్పుడు బాధపడట్లేదు, యవ్వనం నుంచి వృద్ధాప్యానికి వెళ్ళేటప్పుడు బాధపడట్లేదు, వృద్ధాప్యం నుంచి మరణానికి వెళ్ళేటప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? ఇదే చివరి స్థాయి కాదు. దీని తర్వాత దేహాంతర ప్రాప్తి అంటే మరో జన్మ అనేది ఉంది అని చెప్పి భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. మనకి మరణం వరకే తెలుసు కాబట్టి మనం తర్వాతది లేదనుకుంటున్నాము, నాశనం అయిపోతున్నాము అనుకుంటున్నాము, ఆత్మ నాశనం అయిపోతుంది. కానీ ఇక్కడ శరీరం మాత్రమే నాశనం అవుతుంది, ఆత్మ ఇంకొక జన్మను తీసుకుంటుంది. చేసిన కర్మల యొక్క ఫలితాన్ని బట్టి అది వేరే జన్మను తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. ఎవరైతే భగవంతుడి ధ్యానంలో ఉంటారో, ఆధ్యాత్మికంగా ముందుకు ప్రయాణిస్తారో, వారి కర్మల ఫలితం అనేది శూన్యమైపోతుంది. అలాంటప్పుడు వాళ్ళు మోక్షాన్ని చేరుకుంటారు అని కూడా ఇక్కడ మనం గ్రహించాలి. ఈ జనన మరణ చక్రంలో ఎవరైతే కర్మలలో చిక్కుకొని ఉంటారో, భౌతిక దేహం మాత్రమే శాశ్వతం అనుకుంటారో, వాళ్ళు జనన మరణ చక్రాలలో చిక్కుకొని ఉంటారు. కాబట్టి నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించి మరణం అనేదే చివరి స్థాయి కాదు, మరల ఆత్మకి నాశనం అనేది లేదు, ఇంకొక జన్మ అనేది ఉంది అని గ్రహించి ఈ విషాదం నుంచి బయటికి వచ్చి యుద్ధం చెయ్యి అర్జున అని చెప్పి భగవంతుడు బోధిస్తున్నాడు అర్జునునికి. జై శ్రీకృష్ణ. అందరికీ